కరీంనగర్ ఉక్కిరి బిక్కిరి డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలు సిటీలో సగం మేర కమ్మేసిన పొగ దుర్వాసనతో నగర ప్రజలకు నరకం గోదావరిఖని బైపాస్ హైదరాబాద్ రోడ్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు 9 నెలల క్రితమే నిలిచిపోయిన బయో మైనింగ్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారని ఆరోపణలట ఏం జరుగుతున్నది ఇది స్మార్ట్ సిటీయా కరీంనగర్ ఇది ఇప్పుడు స్మార్ట్ సిటీ ఎంత ఘోరం అండి అసలు ఇది అసలు వ్యవస్థ నడుస్తున్నదా లేదా ఇగో అర్ధరాత్రి డంపింగ్ యార్డ్లో చెలరేగిన మంటలట పరిష్కారం లేని సమస్యగా మారింది పొగతో వశపడతలేదు అడున్న వాళ్ళు చెప్తున్నారు పాపం మా కాలనీ ఏర్పడి 12 ఏళ్ళు అయింది అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది చెత్తను అంటిపెట్టడంతో గాలివాటానికి మా వైపు పొగ వచ్చి రాత్రంతా నిద్ర ఉండలేదు మాకు లేని రోగాలు వస్తున్నాయి లీడర్లందరికీ విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు చెత్తను డిస్పోజ్ చేసే యంత్రం పెడుతున్నామని చెప్పారు అది కూడా ఇప్పుడు పనిచేయట్లేదు పొగతో ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి మాకు ఊపిరాడట్లేదు పెద్ద మనుషులైతే అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ టైం వరండాలో కూర్చొని చదివే పరిస్థితే లేదు తలుపులు కిటికీలు మొత్తం క్లోజ్ చేద్దామంటే ఎండాకాలం వేడితో ఉక్కబోస్తోంది కిటికీలు తెరిస్తే దోమలు పొగతో వశపడతలేదు ఏం చేయాలి పాపం వీళ్ళు ఇది స్మార్ట్ సిటీ ఇన్ని వందల కోట్లు అన్ని వేల కోట్లు ఏం లేదు ఆడ లైటింగ్ ఏర్పాటు చేస్తారు ఆ జంక్షన్లో ఒక రౌండ్ తిప్పి సిమెంట్తో నోటి కట్టి ఆడ ఇట్లా ఏదో ఒక బొమ్మ పెట్టి ఇదే అద్భుతమైన కరీంనగర్ ఇదే అద్భుతమైన ఇంకోటి అని డిజైన్ చేస్తారు మీరు ఏ జిల్లా కన్నా పోండి అదే ఉంటుంది ప్రతి ఎండాకాలంలో మంటలేట నిరుడు మార్చి 16వ తేదీన డంపింగ్ యార్డ్కు మంటలు అంటుకొని 3 నుంచి 4 రోజుల వరకు చుట్టుపక్కల పొగ వ్యాపించిందట గత 4 ఏళ్లుగా ఇలాగే మంటలు అంటుకోవడం ఫైర్ ఇంజన్లతో ఆర్పడం మామూలు అయిపోయిందట ప్రతి ఏటా జరగడంతో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటున్నదా లేక చెత్త గుట్టలను తగ్గించడానికి మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చెత్త ఏరుకునే వాళ్ళు చెత్త నుంచి కాపర్ తీసుకునేందుకు నిప్పు పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మంటలు ఆర్పివేశాక రోజుల తరబడి పొగ వస్తుండడంతో స్థానికులకు ఊపిరాడట్లేదు దుర్వాసనతో నరకం చూస్తున్నారు రాత్రి వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంత ఘోరం ఉంటుంది అసలు భరించలేని సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి డంపింగ్ యార్డ్ పొగతో కరీంనగర్ సిటీ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు మంటలు ఎగిసిపడి పొగ నగరం సగం మేర విస్తరించడంతో ఊపిరాడక సతమతమవుతున్నారు పొగ కమ్మేయడంతో గోదావరిఖని బైపాస్ హైదరాబాద్ రోడ్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ శివార్లోని మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డుకు మంగళవారం అర్ధరాత్రి నిప్పంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి రాత్రిపూట గాలి ఎక్కువగా వీయడంతో పొగ సిటీతో పాటు చుట్టుపక్కలకు విస్తరించింది దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులతో పాటు గోదావరిఖని బైపాస్ హైదరాబాద్ రోడ్లో వాహనదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించినంతగా పొగ కమ్ముకున్నది సిటీలోని కోతిరాంపూర్ కట్టరాంపూర్ అలకాపూర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కమాన్ ఏరియాల్లో దట్టమైన పొగ వ్యాపించింది తెల్లవారుజామున ఫైర్ సిబ్బంది చేరుకొని రోజంతా మంటలు ఆర్పేసినా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలే మంటలు తగ్గుముఖం పట్టినా పొగ ఎక్కువగా రావడం మొదలైందట ఏముంటుంది ఇప్పుడు అంత పెద్ద డంపింగ్ యార్డు ఎన్ని ఫైర్ ఇంజన్లు తెస్తే మంటలు ఆరినా కూడా పొగ వస్తుంది కదా యార్డ్లోకి రోజు 10 లారీల చెత్త వస్తుందట కరీంనగర్ సిటీలో 60 డివిజన్లలో ఉన్న సుమారు 78,000 ఇండ్ల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 లారీల చెత్త వస్తుందని అంచనా సుమారు 4 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీలో ఇండ్ల నుంచే కాకుండా దుకాణాలు హోటల్స్ నుంచి వెలువడే 184 టన్నుల చెత్తను మానేరు తీరంలోని డంపింగ్ యార్డ్లో డంపు చేస్తున్నారు ఈ డంపింగ్ యార్డ్లో 50 ఏళ్లుగా పేరుకుపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తగ్గించడంతో పాటు ఆ స్థలాన్ని మళ్లీ వినియోగించుకునేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బయో మైనింగ్ ప్రారంభించిందట ఇందుకోసం 16 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించింది టెండర్లు దక్కించుకున్న చెన్నైకి చెందిన సంస్థ చెత్తను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలో డంపింగ్ యార్డ్ను పూర్తిగా క్లీన్ చేసి కార్పొరేషన్కి అప్పగించాలి కానీ ఏడాది పాటు 3 షిఫ్టుల్లో వర్కర్స్తో పని చేయించిన టార్గెట్ మాత్రం రీచ్ కాలేక చేతులు ఎత్తేసిందట వాళ్ళ నుంచి ఎంత తిన్నారో వాళ్ళ నుంచి ఎంత తిని ఏం చేసిర్రో ఇట్లా స్మార్ట్ సిటీలు ఇట్లుంటాయి